బిఎల్ఓలతో అధికారులతో సమన్వయం చేసుకుని ఓటరు నమోదు ప్రత్యేక సవరణ కార్యక్రమం సజావుగా వేగవంతంగా జరిగేలా చూడాలని బిఎల్ఏలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై బూత్ స్థాయి ఏజెంట్లతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎస్ఐఆర్ భూపాలపల్లి ఇన్ఛార్జ్ సిరాజ్ హుస్సేన్ హాజరయ్యారు. అన్ని బూత్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎస్ఐఆర్లో ఓటర్ల జాబితా నమోదయ్యే విధంగా చూడాలని బిఎల్ఏలకు సూచించారు. త్వరితగతిన ఆన్లైన్ అయ్యే విధంగా చొరవ చూపాలన్నారు. అలాగే సవరణలు ఉన్న వాటిపై దృష్టి సారించి అధికారులతో సమన్వయం అయ్యి ఎస్ఐఆర్ నమోదు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు దేవంతో పాటు బిఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్ట్లన్నీ కూడా 100% మిగతా బూతులు 60 బూతులు ఏదైతే మండలానికి ఎన్ని బూతులు అయినాయో మన దగ్గర లెక్క ఉంది. 60 బూతులు రూరల్ మండలంలో అయినాయి. టౌన్ లో ఒక్కటి కూడా కాలేదు. టౌన్ లో కూడా 100% అయ్యే విధంగా చూసి 26వ తారీఖు ఉదయం ఇక్కడనే మీటింగ్ 317 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు, అదేవిధంగా పనిచేయని నిన్న గొల్లబుద్దారం మన హుసేన్ బేటు, రాజేయును రాజేందర్ అలా పనిచేయని పక్కన పెట్టి మళ్ళీ బూత్ లెవెల్ ఏజెంట్లను మార్చండి. ఎందుకంటే మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, మండల కార్యవర్గం, జిల్లా కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వ్యక్తులు ఉదయం 10 గంటలకు ఇక్కడ సమావేశం 26వ తారీఖు ఉంటుంది. మీరు దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ, శంకర్ నాయక్ గారు చెప్పినట్టు 100% గ్రామీణ ప్రాంతాల్లో చేయాలి. 5% ఓట్లు మున్సిపల్ ఎన్నికల్లో పోలైనాయి. లోక్సభ ఎన్నికల్లో 53.8% అయింది. శాసనసభ ఎన్నికల్లో 54.9% అయింది. ఈ యొక్క పర్సెంటేజ్ అన్న కనీసం ఎట్టి పరిస్థితులలో డిజిటలైజ్ ఆన్లైన్ అయ్యే విధంగా చేయాలి. అదేవిధంగా పేర్లు తప్పుబడి సవరణ కొరకు 43,000 ఓట్లు ఉన్నాయి. ఆ 43,000 ఓట్లను కూడా బిఎల్ఓలతో కోఆర్డినేషన్ చేసుకొని మనము ఏదైతే ఆన్లైన్లోకి రావాలి. 2,78,000 ఓట్లు ఉన్నాయి. 2,22,600 ఓట్లు ఆన్లైన్ అయినాయి. అందులో 43,000 ఓట్లు పేర్లు సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బిఎల్ఓలతోని, తహసీల్దార్లతోని, ఆర్డీఓతోని కోఆర్డినేషన్ చేసుకొని ఈ 43,000 ఓట్లను 2023లో 2,23,000 ఓట్లలో జమ చేసుకునే కొరకు మనం అందరం కూడా ఈ 26వ తారీఖు లోపు మీరు జమ చేయాలి. ఆగస్టు 3 దాకా ఇది లాస్ట్ డేట్ ఉంది. మీరందరూ బాగా పనిచేసి దీనికి ముందంజలు ఉంచండి. ఈ రాష్ట్రంలో ముందంజలు ఉంచండి. ఉన్నాయి పోతాయి కానీ మొత్తానికి అయితే రూరల్ ఏరియాలో మీరు బాగా చేయిస్తే 100% ఓటింగ్ వస్తుంది. మీరు 65% వచ్చింది. 65 బూతులు 100% అంటే మామూలు మాట కాదు. కష్టపడ్డారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి దయచేసి ఇక్కడ వేరే పార్టీ ఉండదు. ఇక్కడ ఓన్లీ సత్యన పార్టీ ఉంటుంది ఇక్కడ. కాబట్టి బీజేపీలు ఉంటాయి, ఇంకే ఉంటాయి వాళ్ళు కష్టపడుతుంటారు. కానీ ఇక్కడ అదేం లేదు. ఇక్కడ ఒక సత్యన పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీరందరూ గట్టిగా పనిచేయాలి. కర్ణాటక కూడా ఒక చిన్న వయసు ఉన్నది. డీసీసీ నేను 8 ఏళ్ళు డీసీసీ చేసింది. 8 ఏళ్ళు డీసీసీ చేసింది. అంటే మన పెద్ద ముఖ్యమంత్రులు అక్కడే ఉంటారు. మన దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు, న్యాయరెడ్డి గారు ఉంటారు, వెంకటరెడ్డి గారు ఉంటారు. అందరూ చాలా మంది ఉంటారు. అందరి మధ్య నేను పనిచేసాను. కాబట్టి నువ్వు కూడా పని చేసి గుర్తింపు వస్తుంది. అలా నాకేం లేదంటే ఇంట్లో కూర్చుంటాం. పని చేయాలి. మా సత్యనే చెప్పాలి పని చేయాలి. కాదు పనులు చేస్తున్నా పోయా సత్యనే చెప్తారు, చిన్నగానే చెప్తాడు. కాబట్టి పని చేసుకుంటే ఎవరైనా గుర్తింపు వస్తుంది. పని చేయాలి. దయచేసి మీ అందరూ పని చేసి గుర్తింపు తీసుకురావాలి. మీ అందరికీ అభినందనలు. అదేవిధంగా దీనికి కొంచెం ముందు తీసుకుపోండి. నష్టపరిచారు ఎవరు ఉన్నారో వాళ్ళందరితో మా తర్వాత మీ అందరికీ ఎప్పుడో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ అండగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సత్యన పనిచేసిన ఎమ్మెల్యే. తర్వాత మీ అందరికీ 100% అందరికీ కూడా రాహుల్ గాంధీ తోటి ఎవరికంటే కలిసి ఫోటో ఉంది. 65 మందికి గుర్తు చేసారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడో పిలిపిస్తారు. వాళ్ళే మేము చూడము. వాళ్ళ డేటా చూసుకుంటారు, వాళ్ళే పిలిపిస్తారు. కానీ మనం ఇలా కూడా పిలిపించుకుంటారు. కాబట్టి దయచేసి మీ అందరికీ పేరు నమస్కారాలు.